సో హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇప్పుడైతే మేము ఇక్కడికి వెళ్తున్నాం అంటే పెద్దమ్మ టెంపుల్కి పోతున్నాం. ఆడ మా బాబాయ్ వాళ్ళది బోనాలు అయితే ఉన్నదన్నమాట. సో లెట్స్ గో. మేమైతే స్కూటీ మీద వెళ్తున్నాం. చాలా ఎండ ఉంది కదా, కార్ లేదన్నమాట. మా మామయ్య తీసుకోండి. రండి. జుట్టు అంతా పాడవుతుంది. సో ఉండాలి. సో ఆడపోయినాక ఆడేమేమి జరుగుతుంది అన్నమాట, అవన్నీ బోనాలు ఎలా జరుగుతాయి అన్నమాట, అవన్నీ నేనైతే మీకు క్యాప్చర్ చేయబోతున్నాను వీడియోలో. సో ఇప్పుడైతే మా ప్రెసిడెంట్ అంకల్స్ అయితే కూర్చుంటారు కింద. వీడియోని ఆఫ్ చేసి బయట ఉండి చూపిస్తా గాయస్. సో గాయస్ నేనైతే మా బిల్డింగ్ నుంచి అయితే బయటకు వచ్చినాను. ఇప్పుడైతే అయాన్స్ వచ్చింది గాయస్. హాయ్ చెప్దాము. హాయ్ అయాన్స్. వాడైతే ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతుండు గాయస్. సో మేమైతే చాలా ఎంజాయ్, అంటే అలా డ్యాన్స్ ఏమి ఉండదు, జస్ట్ పోయి దర్శనం చేసుకోవాలి, చూడాలి. బాయ్. ఎట్లయితే బోనాలు అనేది మేము చూడాలి అంతే. సో మా డాడీ బైక్ అమ్మో బండి తెచ్చేసిండు. ఐఎమ్ సో ఎక్సైటెడ్. లైట్ ఓకే, లెట్స్ గో. సో ఇప్పుడు మొత్తం నేను వీడియో అయితే తీయబోతున్నాను అండ్ ఇది అప్లోడ్ కూడా చేస్తాను వీడియో. ఓకే, ఎస్. సో ఎంజాయ్ గాయ్స్, ఎంజాయ్ చేస్తున్నా. ఓ మెల్లగా ఫోన్ పడుతుంది గాయ్స్. మళ్ళీ పడిందనుకో మా డాడీ నన్ను చంపేస్తాడు మళ్ళా. గాయ్స్ అక్కడైతే మొత్తం చూసుకోవచ్చు మీరు ఎలా ఉందన్నమాట. ఇది అమ్మవారి టెంపుల్ అయితే ఉంది. దర్శనం బయట నుంచి చేసుకున్నాం. జయ మైసమ్మ తల్లి. చూడండి, రోడ్ మొత్తం చూసి ఆస్వాదించండి గాయ్స్. ఇక్కడ మనం షాప్స్, బేకరీస్ చాలా ఉన్నాయి. సో నేను అక్కడ పోయినాక నేనైతే మీకు చూపిస్తాను. సో మేమైతే అక్కడనే గుడి దగ్గర లంచ్ చేస్తాం. సో ఐఎమ్ సో ఎక్సైటెడ్ గాయ్స్. ఇప్పుడైతే మేము మా అమ్మమ్మ ఇంటికి పోయి మా తాతకి ఫుడ్ ఇచ్చేసి వెళ్తాము. సో గాయ్స్ మా తాత వాళ్ళ ఇంటికి అయితే వచ్చినాం. ఇక్కడ ఫుడ్ ఇచ్చేసి వెళ్తే మేము బయలుదేరుతాం అనమాట. సో ఇదే మా తాత వాళ్ళ ఇల్లు గాయ్స్. ఇది సరళ నిలయం ఉంది కదా, మా మమ్మీకి పొయ్యి ఇచ్చేస్తుంది గాయ్స్. మనం స్కూటర్ని టర్న్ వేసుకుంటాం. గాయ్స్ మీకు తెలుసా, రాంబాగ్ దగ్గర అయితే మన అంటే పంజాబులో అన్నమాట మన హిందూస్ది ప్లేస్ అయితే తీసుకున్నారన్నమాట. మన హిందూస్ ఇంత కూడా ఆగలేరు, కులగొట్టేసిండ్రు వాళ్ళది, మనది కట్టిండ్రు. ఇప్పుడు నేను మీకు పోయేటప్పుడు చూపిస్తాను. అట్లనే అవుతామా. మా మమ్మీ అయితే ఇయ్యనుకోయిందనమాట ఫుడ్. వేరే సైడ్ నుంచా వీళ్ళకి చూపిస్తా అని చెప్పేసిన. సో గాయ్స్ మా తాత చూడండి. చెప్పుడు గాయ్స్ హాయ్ చెప్పు. హాయ్. గాయ్స్ వాళ్ళ ఇంట్లో అయితే మా ఫ్రెండ్స్ ఉంటారన్నమాట.
లోకిక అని విక్కీ కూడా ఉంటాడు వాళ్ళ తమ్ముడు. ఓకే నాకు చిత్రక్క అని పిలుస్తున్నాడు అనమాట. సో ఇప్పుడైతే నేను పొయ్యేటప్పుడు అయితే చూపిస్తాను, చూసుకో. ఓకే గాయ్స్, నేను మీకు చూపిస్తాను కదా, ఇదే ఆ పంజాబ్ వాళ్ళు అయితే కబ్జా వేసుకుంటారు అనమాట. సో ఇదే అనమాట ఈ ప్లేస్. సో ఇక్కడైతే పోలీసు ఇదే అనమాట గాయస్. మన పంజాబ్ వాళ్ళు అయితే బ్లూ ఉంది కదా అది కట్టుకుండ్రు, అది మొత్తం తవ్వేసి మన హిందూస్ ఏం చేసిండ్రంటే చూపిస్తాను. ఆ స్టీల్ది రాడ్ ఉంది కదా గాయస్, అదే కట్టిండ్రు అనమాట. అది చూడండి, నోటీస్ బోర్డ్ అయితే ఇచ్చిండ్రు, చదువుకోండి గాయస్ ఫాస్ట్గా. సో గాయస్ చూసిండ్రు కదా, సో మీకు అంటే చాలా కోపమే వచ్చిండొచ్చు మా పంజాబ్ వాళ్ళ మీద. సో నాకు కామెంట్ చేసి చెప్పండి, ఓకే గాయస్. ఇక్కడ చూడండి, చూడండి గాయస్. సో గాయస్, నేను మీకు గుడి దగ్గరనే వీడియో అయితే చూపిస్తాను. సో గాయస్, అక్కడ వెళ్ళండి 1 అవర్ పడుతుంది. చూద్దాం ఎన్ని అవర్స్ పడుతుందో. మీరు మొత్తం చూడబోతారా రోడ్ చూసేసేయండి. రోడ్ చాలా క్లీన్గా చాలా బాగుంది కదా. ఈ పెద్ద బిల్డింగ్ అయితే చూడండి గాయస్. సో ఇప్పుడు అక్కడ పోయినాక మా రిలేటివ్స్ని కూడా పరిచయం చేపిస్తాను గాయస్, ఓకే. సో చాలా చల్ల గాలి, వీడియోస్ కూడా చాలా అంటే క్లీన్గా వస్తున్నాయి అన్నమాట. మా డాడీ ఫోన్లో రికార్డ్ చేస్తున్నాను, ఐఫోన్. ఇక్కడ దేవుడిని దండం పెట్టుకోండి, జై శ్రీరామ్. సో గైస్, అందరికీ హ్యాపీ రంజాన్. గాయస్, నాకైతే కట్ అయిందనమాట. నేను టమాటోస్ కట్ చేసేటప్పుడు చాలా నొప్పిలేస్తుంది గాయస్. చూడండి ఎంత బాగా ట్రీస్ అయితే ఉన్నాయి, చూడండి చాలా బాగా క్యాప్చర్ అవుతుంది. ఇది గైస్, ఆడొక స్టాచ్యూ లాగే ఉంది, హ్యాండ్ది ఇలా అని ఒకటి చూడండి. ఇదన్నమాట గైస్. ఓ సారీ, ఇక్కడైతే మేము ఫ్లైఓవర్ ఎక్కబోతున్నా, టోనీ చౌకీ ఫ్లైఓవర్ అన్నమాట గాయస్. ఇది ఇప్పుడైతే అసలైన వ్యూ పాయింట్ వచ్చింది గాయస్ మనకి. మీరు కూడా ఎంజాయ్ కాండి గాయస్. అది టెంపుల్
హౌసెస్ అపార్ట్మెంట్స్ చూడండి గాయస్. ఇప్పుడైతే ఇలా మీదికైతే ఎక్కబోతున్నాము. నాకు ఇట్లాంటివి రోడ్స్ అంటే చాలా ఇష్టం గాయస్. మీకు నా అంత సైజు ఉన్నప్పుడు ఇట్లాంటి రోడ్స్ ఇష్టమైతే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ అయితే చేయండి. చూడండి గాయస్, ఇది పెద్ద గాయస్. సో బ్యాక్ సైడ్ అంతా వ్యూ చూసారా గాయస్? బ్యాక్ సైడ్ నేనైతే చాలా ఎంజాయ్ చేసిన. ఒకటి వెంకటేశ్వర్ది, ఇంకా లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అయితే ఉందన్నమాట. జై లక్ష్మీ నరసింహస్వామికి జై. సో గాయస్, పెద్దమ్మ గుడి అయితే వచ్చేసింది అనమాట. చూడండి, చాలా రష్ అయిపోయింది అనమాట. చూడండి గాయస్, ఇక్కడైతే పార్క్ చేస్తున్నాం గాయస్ బండిని. జరుగు నాయన గారు నుంచి మొత్తం తీసినావా? ఇంటి నుంచి అంత వేస్ట్ కాదా? అంటే రోడ్డు మొత్తం నేను చెప్పి నమ్మకాన్ని నేను పోలీస్ అంకుల్ అడిగినాను. మంచి ఎక్స్ప్లెయిన్ చేసినాను. స్ట్రేట్ వెళ్ళండి, ఫస్ట్ లెఫ్ట్ వెళ్ళండి, మళ్ళీ ఫస్ట్ రైట్ వెళ్ళండి అంతే. సో గాయ్స్, ఇదే దీని లోపల ఎంట్రీ ఇవ్వబోతున్నాం. గాయ్స్, లోపల వెళ్దాం. రష్ కొత్త బండి కదా, జలన్ సో ఇదే అన్నమాట గాయ్స్ టెంపుల్. గాయస్, ఇదే టెంపుల్. జై పెద్దమ్మ తల్లి. చూడండి గాయస్, ఇదైతే త్రిశూలం, ఇంకా ఇదైతే గోపురం అన్నమాట. ఇది మొత్తం గార్డెన్, ఇదేమో ఎగ్జిట్ ఇంకా ఎంట్రీ గేట్ అన్నమాట. ఇదే చూడండి. సో ఇక్కడ ఏంటంటే మా పెద్ద డాడీ వాళ్ళు, పెద్ద మమ్మీ వాళ్ళు, ఇంకా మా బాబాయ్ వాళ్ళు అందరూ వస్తున్నారు అనమాట. సో వాళ్ళు ఎక్కడున్నారో మాకు ఏం అర్థమవుతలేదు. ఇంత జనం ఉన్నారు అనమాట ఈ సండే కూడా. ఎందుకంటే కొంతమందికి బోనాలు ఉంటాయి అన్నమాట. అంటే లైక్ సంథింగ్ ఏమో చేస్తారు కదా, బోనాలు దేనికో చేస్తారు, ఐ డోంట్ నో. మా డాడీ బండి పార్క్ చేస్తుంది రైస్. మమ్మీ హాయ్ చెప్పు. బాయ్. సో ఇప్పుడు మన పెద్ద డాడీ వాళ్ళు, బాబాయ్ వాళ్ళు వస్తుంది కదా. గాయస్, అందరు నాకే వస్తుంది గాయస్, నేను వీడియో తీస్తున్నాను. సో దానికనే కెమెరా కింద పెట్టినా.
బాబాయ్ వాళ్ళు అక్కడ టెంట్ వేసుకొని ఉంటారు అక్కడ. గాయస్ ఇక్కడ వాటర్ పడతాయి అన్నమాట. ఇప్పుడు అది స్టార్ట్ చేయలే. ఇక్కడ ఏమో యజ్ఞం చేసేది ప్లేస్ ఉందన్నమాట. చెప్పులు అక్కడ అటు మమ్మీ చెప్పులు బండి దగ్గర రుద్దాం. మళ్ళా వచ్చాడా గాయస్ చాలా రష్ ఉంది. గైస్ పెద్దమ్మది ఫోటో ఇక్కడ పెద్దమ్మ తల్లి. సో మా బండి దగ్గరనే అయితే చెప్పులు ఉడుస్తున్నాను. ఫోన్లు ఉన్నాయి కదా పెద్ద. ఫస్ట్ అయితే దేవుని దగ్గర. సో ఫస్ట్ మేము దేవుడి దగ్గర దర్శనానికి వెళ్తున్నాం. సో మా బాబాయ్ వాళ్ళు టెంట్ వేసుకొని అయితే కూర్చున్నారు అన్నమాట. 7:30 తెలియదు. ఆగు మొత్తం మన రిలేటివ్స్ని పరిచయం చేస్తాను కూడా ఇచ్చిన మాట. మిస్ మాట బంధు లోపల బంద్ చేసి సరే గాయస్ లోపల వీడియోని అయితే బంద్ చేయాలి. బికాస్ అలా లేదు లోపల వీడియో. బై. మా డాడీ ప్రసాదం తెచ్చేసిండు చూడండి. ఇది వడ అన్నమాట. వడ తిన్నాక నేను వేరేది మా రిలేటివ్స్ని పరిచయం చేస్తాను. గాయస్ గుడి లోపల అయితే ఇలా ఉందన్నమాట. చూడండి. గైస్ గుడి లోపల చూపించిన కదా, చాలా బాగుంది. గుడి బయటికి వచ్చేసాము. మా డాడీ ప్రసాదం దేనికి పోయింది. సో చూడండి మన మైసమ్మ తల్లి ఇదిగోండి చూడండి. బట్ ఫోటో చాలా బాగుంది గాయస్. పెద్దగా అలంకరించింది. సో మా డాడీ ప్రసాదం నేను కోరిండు. ఈడైతే రానికి 1 అవర్ అయ్యింది గాయస్. 1 అవర్ కంటే ఎక్కువనే అయ్యింది. ఆడేం చేస్తుంది చీరలు దేవునికి చీరలు ఎక్కిస్తారు కదా, అది వేలం పాట చేసి అంటే ఎవరు కొనుక్కుంటారు అని వేలం పాట.
గైస్ నేను మీకు చెప్తున్నాను కదా టెంపుల్ లోపల ఫోన్ అలౌడ్ లేదని. సో ఆ ఫోన్ని ఆఫ్ చేసేసి దర్శనం మొత్తం అయినాక నేనైతే మీకు వీడియోని చూపించిన. ఇప్పుడు బయటకు వచ్చి అయితే ఈడ కూర్చున్నామన్నమాట. చూడండి ఆడ వేలం పాట అవుతుంది గైస్. ప్రసాదం తెచ్చినాక మళ్ళీ ఇప్పిస్తాను. ఇది టెంపుల్ బ్యాక్ సైడ్ అన్నమాట. ఇంత సండే అయినా ఇంత రష్ ఉంది గాయస్. దేనికో అర్థం కావట్లేదు. అంటే బోనాలు చేస్తారు కదా దానికి, లేకుంటే కొంతమందికి హాలిడేస్ ఉండి వస్తారు, లేకుంటే సమ్మర్ హాలిడేస్ ఉందని వస్తారు. చాలా మంది ఉంటుంది. ఈ ఫోటో దగ్గర నాకు దిగబుద్ధి అవుతుంది గాయస్. బట్ ఇట్లా అందరూ చూస్తారు. మేము తినేసినాం. హ్యాండ్ వాష్కి బట్టు పెట్టుకుంటున్నాను. ఇంకా పోతున్నాయి మస్తు అంటే ఇంతకు ఆన్లైన్ చేసేవచ్చు కదా మీకు. మాకెందుకు ఇక్కడ నా చదువుతా అంటే పోదమ్మా ఆడిపోతాయి కానీ కాలాడ వాడాల 4,000 5,000 ఉంటుంది. నాగదేవత గుడి వెళ్తున్నాం. సో బాయ్ గాయస్. ఇప్పుడు మేము వేరే సైడ్ వెళ్తున్నాం. సో దానికి టైం లేదు తీయడానికి. బాయ్.